ఒకానొకప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన గొప్ప శ్రీ విద్యా ఉపాసకుడు అంటే ఆయన ఇంట్లోని బాలాత్రిపుర సుందరి తిరుగుతూ ఉండేది, నడుస్తూ ఉండేది, కదులుతూ ఉండేది. ఎంత గొప్ప తల్లో ఆ తల్లి బాలాత్రిపుర సుందరి తిరుగుతూ అనుగ్రహించి కనబడుతుండేది. ఒకానొకప్పుడు ఒక గాజులేసేటటువంటి వాడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఉంటే గాజులు వేసేటటువంటి వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళి గాజులు కొనుక్కోవడం కాదు, అప్పటి రోజుల్లో ఇంటికి వచ్చి గాజులు వేయించుకునేవారు. అమ్మేవాడు వస్తే 4 ఆడవాళ్ళు వేసుకున్నారు. ఆడవాళ్ళు వేసుకుని ఒక చిన్న పిల్ల కూడా వచ్చి వేసుకుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి దగ్గరికి వచ్చి, అయ్యా 5 వేసుకున్నారు, మనిషికి రూపాయి చొప్పున 5 రూపాయలు ఇప్పించండి అన్నారు. ఆయన తెల్లబోయి అన్నాడు, మా ఇంట్లో 4 ఆడవాళ్ళే కనబడుతున్నారయ్యా, 5 మీరు 5 వేసుకుంటున్నారు, 5 రూపాయలు అడుగుతున్నారే అంటే, లేదండి ఇదిగోండి 1 2 3 4 ఇంకో చిన్నపిల్ల కూడా వచ్చిందండి. అబ్బబ్బబ్బ ఎంత బాగుందండి ఆ పిల్ల, చూడ్డానికి ఎంత సౌందర్యరాశి, ఎంత ముద్దులు ఒలుకుతుంది ఆ పిల్ల, వీలుంటే ఒక్కసారి ఆ పిల్లని చూపించుతుంది. ఆయన వెంటనే చిన్నపిల్లని చూసావా, ఉండొక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి శ్రీచక్రం రోజు అర్చిస్తున్నటువంటి శ్రీచక్రాన్ని చూశారు. ఆ పెళ్ళి వేసుకున్న గాజులు ఆ శ్రీచక్రం మీద ఉంది. అవును 5 వేశావు, ఇదిగో 5 రూపాయలు పట్టుకో. ఆ పిల్ల రూపంలో శ్రీచక్రాధిపతి అయిన ఆదిదేవత అయినటువంటి ఆ పరాభట్టారిక బాలాత్రిపుర సుందరి అక్కడికి వచ్చి వేయించుకుంది.